హలో అండి. హలో, ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు ఒక బ్రాండెడ్ ఆయుర్వేదిక్లో ఒక బ్రాండ్ ఐటెంని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఇది ఎక్కువ ఆరోగ్యం టీ అండి. ఇది 250 గ్రామ్స్ ఆయుర్వేదిక్ ప్యూర్. దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. అందుకని ఈ బ్రాండ్ తెప్పించాను. ఈ చాయ్ తాగితే మనకి చాలా వరకు హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయంట. సో దీంతో ఈరోజు ఇప్పుడు చాయ్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. ప్రిపేర్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను దీని గురించి. ఈ చాయ్ కోసం మనం ఇప్పుడు 2 స్పూన్స్ ఇంకోండి, దీని నుంచి 2 స్పూన్స్ చాయ్ పౌడర్ వేస్తున్నాను. ఇద్దరికి చాయ్ ప్రిపేర్ చేద్దామని. సో ఇందులో చాలా విశేషాలు ఉన్నాయండి. ఈ చాయ్లో అశ్వగంధ, మల్టీ, తులసి, అద్రక్, ఇలాచి, కాళీ మిర్చి ఈ ఫ్లేవర్స్తో ఈ చాయ్ తయారు చేశారంట, చాయ్ పౌడరు. సో దీనిలో చాలా యూజెసెస్ ఉన్నాయని చెప్తున్నారు. చాలా హెల్త్ ఇష్యూస్ దీంతో మనం సాల్వ్ చేసుకోవచ్చంట. ఈచ్ 2 grams టీ కంటెంట్ టీ లీవ్స్, ఇలాచి, అదరక్, మొల్తి, అశ్వగంధ, కాళీ మిర్చి ఇవి ఉన్నాయి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఈ ప్రొసీజర్ని మనకి అన్నీ ఎలా అయితే డైరెక్షన్స్తో ఉంటాయో, బాయిలింగ్ వాటర్, మిల్క్, స్ట్రాంగ్ కండిషన్స్, కీప్ అవే ఫ్రమ్ డైరెక్ట్ సన్లైట్ అని చెప్తున్నారు. చాయ్ టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తా. AWPL ఎక్కువ ఆరోగ్యం టీ తయారు చేశానండి. ఇది చాయ్ నేను షుగర్ వేయకుండా తయారు చేశాను. ఇంత స్ట్రాంగ్గా వచ్చింది. నేను ఎక్కువగా వేడిగా తాగను. సో అందుకని దీన్ని ఇప్పుడు ఫస్ట్ షుగర్లెస్ టీగా తయారు చేశాను. ఇది ట్రై చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. ఇది తాగి షుగర్తో బాగుందా, షుగర్ లేకుండా బాగుందా అనేది. నైస్ అండి, నిజంగా. చాయ్ తాగితే మనకి ఇంత స్ట్రాంగ్గా ఉన్న చాయ్ తాగితే చేదుగా ఉంటుంది కదా. ఈ పై లేయర్ తాగి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో చేదుగా ఉంటుంది కదా, అంత చేదు లేదు, చప్పగా తాగగలిగేలాగా ఉంది. అంటే ఒరిజినల్ టీ పౌడర్తో చేసింది కనుక మీకు ఇంత వెగటుగా లేదు. అదే మిగిలిన వాటిలో చాలా చాలా రకాలు మోసపూరితమైనవన్నీ కలిపి, అంటే చాలా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కాకుండా వేరే వేరేవో కలిపి దాన్ని కల్తీ చేస్తారని విన్నాను. రియల్గా డైలీ నేను టీ తాగుతాను. దాని టేస్ట్కి దీని టేస్ట్కి డిఫరెన్స్ ఉంది. షుగర్ లేకుండా కూడా హ్యాపీగా కన్జ్యూమ్ చేయొచ్చు. టేస్ట్ బాగుందండి. అలాగే కొంచెం షుగర్ వేసి కూడా చెప్తాను మీకు దీని టేస్ట్ ఎలా ఉందో. 1 స్పూన్ షుగర్ వేస్తున్నాను. యాక్చువల్గా ఈ టీకి షుగర్ నీడ్ అని చెప్పి లేదు ఈ ప్యాక్ మీద, అందుకే నేను వేరేగా షుగర్ లేకుండా తయారు చేశాను. దీన్ని షుగర్తో కన్జ్యూమ్ చేయాల్సిన పని లేదు అన్నట్లే దీని డైరెక్షన్ టు యూజ్ ఉంది. చూడండి. ప్రిపేర్ విత్ బాయిల్డ్ వాటర్ అండ్ మిల్క్, స్ట్రాంగ్ కండిషన్స్, కీప్ అవే ఫ్రమ్ డైరెక్ట్ సన్లైట్ అని ఉంది. సో ఇందులో షుగర్ యాడ్ చేయాలని లేదు, అందుకనే నేను షుగర్ లేకుండా తయారు చేశాను. అన్నీ కూడా ఇందులోవి మనం ఇలాచి, అల్లము, ముల్లేతి, అశ్వగంధ, కాళీ మిర్చి, అది కాళీ మిర్చి యాడ్ చేస్తారా అని చూసి ఆశ్చర్యపోయాను. చూడండి ఇందులో ఎంత పర్సంటేజెస్లో ఉన్నాయి అవి. లీవ్స్ ఏమో టీ లీవ్స్ వచ్చి డార్జిలింగ్వి 6% ఉన్నాయి. ఇక్కడ కొంచెం 0.8%
అదే తులసి వచ్చి 0.4%, ఇలాచి వచ్చి 0.4%, అదరక్ 0.4%, అలాగే ములేతి 0.4%, అశ్వగంధ 0.4%, ఇలా కాళీమిర్చి 0.4% ఇలా ఉన్నాయన్నమాట టీ లీవ్స్తో పాటు మిగిలిన ఇంగ్రీడియంట్స్. సో ఇదంతా అందుకే అంత పర్ఫెక్ట్గా ఉందేమో అనిపించింది టేస్ట్ నాకు. సో దీని ప్రైస్ కూడా మన రీజనబుల్గా ఉంది. 250 గ్రామ్స్. మనం ఏదైతే చాయ్ తాగుతున్నామో దీన్ని ఎఫోర్డ్ చేయగలవచ్చు. సో షుగర్ వేసుకున్నాక మీకు ఇలా ఉంది. ఇది తాగి చెప్తాను మీకు. బాగుందండి. మొత్తం మీద నేను చాయ్ కంప్లీట్ చేశాను. షుగర్కి షుగర్లెస్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. చాలా టేస్ట్గా ఉంది. చక్కగా ట్రై చేయండి. ఎక్కువ ఆరోగ్యంకి దీంతో ఉన్న బెనిఫిట్స్ మీకు మళ్ళీ ఒక 4-5 ముక్కల్లో వివరిస్తాను మీకు ఇందాక ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఇది డార్జిలింగ్ టీతో పాటు ఇది కెఫీన్లెస్ టీ అండి. మనం తాగుతున్న మార్కెట్లో అన్ని కెఫీన్తో ఉన్న చాయ్ పౌడర్స్ అయితే ఇది కెఫీన్ లేని చాయ్ అన్నమాట. సో ఇది హ్యాపీగా మనం తీసుకోవచ్చు. దీంతో క్యాన్సర్ లాంటి విషపూరితమైన టాక్సిన్స్ బాడీలో ఉంటాయి కదా, దాని నుంచి కూడా మనకి రిలీఫ్ వస్తుందంట. సో నేను ఇది ఈరోజు నేను స్టార్ట్ చేశాను. దీన్ని వాడుతూ నెక్స్ట్ కమింగ్ మంత్స్లో దీని యొక్క విశేషాలు కూడా మీకు చెప్తాను. ఇదైతే నేను స్టార్ట్ చేశాను. దీన్ని నేను రికమెండ్ చేస్తున్నానండి. దీనికోసం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్ ఇక్కడ మీకు ఇస్తున్నాను, నన్ను కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఆరోగ్యం విషయంలో ఈ రోజుల్లో మనం ఎన్నో విషయాలకి మనం లక్షలు పోసి హాస్పిటల్స్లో తిరుగుతున్నాం. దాన్ని కొంచెం జాగ్రత్తగా లైఫ్ని లీడ్ చేస్తే ఎక్కడి నుంచైనా మనం పొల్యూషన్ లేని లైఫ్లో అంటే బాడీలోకి వచ్చే టాక్సిన్స్ని రిలీజ్ చేసుకోవచ్చు ఇలా హెల్దీ ప్రోడక్ట్స్ వాడి. కనుక ఇక్కడి నుంచైనా మనం ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలండి. నేనైతే మోనోపాజ్లోకి వచ్చేసాను. ఇక్కడి నుంచి నేను హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పటివరకు హెల్తీగానే ఉన్నాను. నేను యాక్చువల్లీ చాలా హెల్త్ విషయంలో కేర్ఫుల్గానే ఉంటాను, ఇంటేక్ విషయంలో ఎస్పెషల్లీ. సో ఇంకొంచెం హెల్తీ ఫుడ్ తీసుకుని ఫర్దర్ మా లైఫ్లో కూడా ఇంకా హెల్తీగా ఉండాలని ఇవి స్టార్ట్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా కనెక్ట్ అవ్వండి. ఈ ప్రోడక్ట్స్ మీకు ఎలా మీ వరకు చేరాలో ఆ విషయాలు నేను చెప్తాను. థ్యాంక్ యూ.